వింత వైద్యశాల. చంద్రనగరానికి రాజు ఆనంద గజపతి. ఆయన మంత్రి స్థిరబుద్ధి. స్థిరబుద్ధి మిక్కిలి తెలివిగలవాడు. అతని తెలివితేటల వల్లనే రాజ్యంలోని ప్రజలు సుఖంగాను ఎంతో ఆనందంగానూ ఉండేవారు. ఒకప్పుడు గజపతికి గుండె జబ్బు చేసింది. ఘన వైద్యులంతా ఆశ వదులుకున్నారు. చివరకు రామయ్య అనే పల్లెటూరు వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బును 3 రోజుల్లో కుదిర్చివేశాడు. రామయ్య సమర్థతకు మెచ్చి రాజు అతన్ని తన ఆస్థాన భీషగర్వునిగా నియమించాడు. నాటి నుంచి రామయ్యకు పేరు ప్రతిష్టలు పెంపొందసాగినాయి. కొన్ని రోజులకల్లా కోట్లో రాణిగారికి జబ్బు చేసింది. అప్పుడు కూడా రామయ్య అదృష్టం వలనైతేనేమి, రాణికి ఆయుర్దాయం బాగుండటం వలనైతేనేమి జబ్బు నయమై రామయ్య మందు వల్ల 2 నెలల్లో పూర్తిగా కుదిరిపోయింది. అంతటితో రామయ్యకు ఇదివరకిచ్చే జీతానికి రెట్టింపు మంజూరు చేశాడు రాజు. పల్లెటూరు వైద్యుడైన రామయ్యకు ఇంత శీఘ్రకాలంలో పేరు ప్రఖ్యాతలు, ధన సంపదలు కలగటం వల్ల అతనికి గర్వం హెచ్చైంది. ఎవ్వరినీ లక్ష్యం చేయని రోజులు వచ్చాయి. రాజుగారిని రాణిగారిని మృత్యువు నుంచి కాపాడిన దేవుణ్ణి నేను అని బడాయిలు కొడుతూ ఉండేవాడు. ఇదివరకు ప్రతిరోజు రాజు వైద్యశాలకు వెళ్ళి రోగులను పరీక్ష చేసి మందులిచ్చే రామయ్య రాను రాను తన ఇష్టం వచ్చినప్పుడే వైద్యశాలకు వెళ్ళటం మొదలుపెట్టాడు. నెల నెల వైద్యశాల మీద వినియోగించమని రాజు ఇచ్చే 500 రూపాయల మందులు కొని వాటిని వైద్యశాల రోగులకు వాడక ఇంటికి వచ్చిన రోగులకి ఇచ్చి వాళ్ళ వద్ద డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలం అయ్యేసరికి వైద్యశాలలో ఉన్న రోగులందరూ రామయ్య మీద రహస్యంగా రాజుగారికి అర్జీ పెట్టుకున్నారు. అర్జీని రాజు తన మంత్రికి చూపించాడు. ప్రథమ తప్పిదం కాబట్టి మంత్రి కొన్నాళ్ళు చూద్దామని రామయ్య మీద ఏమీ చర్య తీసుకోకుండా ఊరుకున్నాడు. కొన్నాళ్ళైన తర్వాత రామయ్య తనకు ఇచ్చే నెల జీతం చాలటం లేదని, తన వైద్యశాలలో ఇదివరకు వచ్చే రోగుల సంఖ్యకు ఇప్పుడు 4 రెట్లు హెచ్చైనందువల్ల రోగుల కోసం వినియోగించమని ఇచ్చే డబ్బు 4 రెట్లు హెచ్చించితే గాని వైద్యశాల నడపడం కష్టమని దరఖాస్తు పెట్టుకున్నాడు. వైద్యశాల ఖర్చుకు డబ్బు ఎక్కువ కావాలి అని వచ్చిన దరఖాస్తు చూచి రాజు చాలా కోపగించాడు. మంత్రి తన వైద్యశాలకు వెళ్ళి స్వయంగా అక్కడి పరిస్థితులు చూడాలని అనుకొని వారం రోజులకు ముందుగానే రామయ్యకు ఈ సంగతి తెలియపరిచాడు. రాజు మంత్రి రేపు వస్తారు అనగానే అది వరకు బహుకొద్ది రోగులే ఉన్న వైద్యశాల ఇప్పుడు ఎలానో అనేక మంది రోగులతో నిండిపోయింది. వస్తున్నానన్న రోజున ఉదయమే మంత్రితో సహా వచ్చి రాజుగారు వైద్యశాల ముందు గదిలో కూర్చున్నారు. మందుల ఖర్చులు, రోగుల సంఖ్యలు గల పట్టికలు తనిఖీ చేస్తూ రామయ్యను రాజుగారు గాఢమైన ప్రసంగంలో పెట్టుంచారు. రామయ్య తన జీతం అభివృద్ధి కోసం వైద్యశాలకు ఎక్కువ డబ్బు మంజూరు చెయ్యాలన్న ఉద్దేశంతో రాజుగారికి అనేక విధాలుగా నచ్చ చెప్తూ ఉన్నాడు. రాజు వింటూ ఉన్నాడు. రాజుగారు రామయ్య దీర్ఘ సంభాషణలో ఉండటం గ్రహించి ఇదే సమయమని మంత్రి లోపల హాల్లో ఉన్న రోగుల మంచాల వద్దకు వెళ్ళాడు. రామయ్య చేసిన కుట్ర ఇట్టే తెలుసుకున్నాడు మంత్రి. తగిన శాస్తి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. మంత్రి మొదటి మంచం దగ్గరికి వెళ్ళి, నీ జబ్బేమిటి? నీవింకా ఎన్నాళ్ళు ఇలా బాధపడతావు? నేనొక రామబాణం లాంటి ఔషధం ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు రోగిని. వెంటనే రోగి, అంతకన్నానా బాబు, ఇవ్వండి అని దీనంగా వేడుకున్నాడు. అప్పుడు మంత్రి, ఇది పరమరహస్యం, ఎవ్వరికీ చెప్పనంటే నీకిది చెప్తాను అన్నాడు. అందుకు రోగి, నేనెవ్వరితోనూ చెప్పను అనంటూ మంత్రి చేతిలో చేయి వేశాడు. అప్పుడు మంత్రి, నాకు ఈ చికిత్స ఒక సిద్ధుడు చెప్పాడు. అతడు హిమాలయ పర్వతాల మీద తన జీవితం అంతా తపస్సు చేసి ఫలితంగా ఈ విద్యను సాధించి అతడు చనిపోయే ముందు ఈ రహస్యాన్ని నాకు వెల్లడించాడు అని ఊరుకున్నాడు. అదేమిటో సెలవిప్పించండి బాబు అన్నాడు ఆత్రంతో రోగి. అందుకు మంత్రి, మీలో బాగా ఎక్కువ జబ్బుగా ఉండి ఇక ఎలాగో బతకడని అనుకునే రోగిని చంపివేసి వాడిని కాల్చి ఆ కాల్చిన బూడిదను అనగా భస్మాన్ని తేనెలో కలిపి 3 రోజులు సేవిస్తే సకల విధములైన రోగాలు వెంటనే మాయమైపోతాయి. మనిషి జబ్బుకు మనిషే మందు. కానీ అలా చనిపోవడానికి సిద్ధంగా ఉండే రోగి ఇక్కడ ఎవడున్నాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. అటువంటి త్యాగిని ఎంచుకోవటానికని మీ వైద్యుడు రామయ్య గుమ్మం దగ్గర నిలబడి రోగం లేని వాళ్ళందరూ బయటికి వచ్చేయండి అని పిలవటానికి ఒప్పుకున్నాడు. అతడు పిలిచినప్పుడు రాకుండా ఉండే మిగిలిన వాణ్ణి
అని మళ్ళీ ఊరుకున్నాడు మంత్రి. అందరు రోగుల వద్దకు వెళ్ళి మంత్రి ఇదే ప్రకారం ఉపదేశించాడు. రోగులందరూ ఆ సిద్ధుని దివ్య ఔషధం పుచ్చుకోవటానికి ఇష్టపడ్డారు. అందరినీ ఒప్పించిన తర్వాత మంత్రి రాజు దగ్గరే ఉన్న వైద్యుని వద్దకు వచ్చి, రామయ్య, రాజుగారు రోగుల్ని స్వయంగా చూద్దామని వస్తే వారితో నీవే ఎక్కువసేపు మాట్లాడావు. రోగులందరినీ చూసి పలకరించడానికి వారికి వ్యవధి ఏది? పైగా రోగుల వద్ద ఎంతోమంది వాళ్ళ బంధువులు ఉన్నట్లున్నారు. కాలాతీతమైంది. అందుకని నీవు గుమ్మంలో నించొని రోగం లేని వాళ్ళందరూ బయటికి వచ్చేయండి అని అందరూ వినేటట్టుగా కేక పెడితే జబ్బున్న వాళ్ళే లోపల ఉండిపోతారు, లేని వాళ్ళు బయటికి వచ్చేస్తారు. అప్పుడు లోపల ఉన్న రోగులను చూచి మీ జీతం మాట రాజుగారు ఆలోచిస్తారు అని చెప్పాడు. మంత్రి సలహాకు వైద్యుడు సమ్మతించాడు. ఆ ప్రకారం రామయ్య జబ్బు లేని వాళ్ళందరూ బయటికి వచ్చేయండి అని అందరూ వినేటట్టుగా కేక వేశాడు. కేక వినపడిన 10 నిమిషాల్లోగా ఒక్కరూ లోపల ఉండకుండా రోగులందరూ హాలు బయటకు వచ్చేశారు. అప్పుడు మంత్రి రాజుతో, ప్రభు, రోగం లేని వాళ్ళందరూ బయటకు వచ్చేశారు. ఇక రోగులెవరో లోపలికి వెళ్ళి మనం లెక్క పెడదాం అని చెప్పాడు. రాజు, మంత్రి, వైద్యుడు హాల్లోకి వెళ్ళి చూస్తే ఏ పక్క మీద గాని ఒక్క రోగైనా కంటికి కనపడితే కదా. ఇలా మన రామయ్య వైద్యుడు రాజుగారికి దొరికిపోయాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.